నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసే. ఇద్దరం కలిసి మీ అమ్మగారిని సెర్చ్ చేద్దాం. సరే అంకుల్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నీ కూతురు శాలినిని మన వినయ్కిచ్చి పెళ్లి చేస్తావా? తను వినయ్ని చూసి ఓకే అనుకుంటే ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. రోజీ అంటే చనిపోగానే మీలో కూడా మార్పు వచ్చిందనిపిస్తుంది. సింధు, అతిగా ఊహించుకుని బాధపడకు. నాలో ఎలాంటి మార్పు రాలేదు. మీలో ఏ మార్పు రాకపోతే ఈ మధ్య నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఆఫీస్ కూడా సరిగ్గా రావట్లేదు. మా చెల్లిని అరెస్ట్ చేశారని చెప్తే మొక్కుబడిగా స్టేషన్కి వచ్చి వెళ్లారు కానీ విడిపించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందని రాంగ్ బిల్డప్ ఎందుకు ఇవ్వడం? చూసారా, నేను ఇంత మాట్లాడుతున్నా మీరేం సమాధానం చెప్పట్లేదు. అంటే మీకు నా మీద ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. సింధు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను. అపార్థం చేసుకోవడానికి కూడా హద్దుండాలి సింధు. ఒకసారి ఇంట్రెస్ట్ పోయాక అర్థానికి అపార్థానికి పెద్ద తేడా ఏముంటుందిలేండి. సింధు, నీకు నా ప్రెజెంట్ సిచ్యుయేషన్ అర్థం కావడం లేదు. నేను అదే చెప్తున్నాను వినయ్, మీకు మా ఫ్యామిలీ పరిస్థితులు అర్థం కావడం లేదు. సెల్లో మా చెల్లెలు పడుతున్న నరకం చూస్తుంటే నా గుండె తరుకుపోతుంది. అంటే నాకు మాత్రం బాధ లేదంటావా? ఉండి మాత్రం ఏం చేశారు? ఏదో సాక్ష్యం అన్నారు. 600 అయినా మా చెల్లెల్ని బయటకు తీసుకొస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇప్పుడు ఆ ఊసు కూడా ఎత్తట్లేదు. మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఆ సాక్ష్యం ఏంటో ఇప్పుడు చెప్పండి. మా చెల్లెలు ఏ తప్పు చేయలేదని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? నేను ప్రూవ్ చేయగలను. అదే ఎలా అని అడుగుతున్నాను. రోజీ మేడంని బాంబు పెట్టి హత్య చేశారని కదా అవంతిని అరెస్ట్ చేసింది. అవును, కానీ రోజీ మేడం చనిపోలేదు. ఆవిడ బ్రతికే ఉన్నారు. వాట్? వినయ్, ఏం మాట్లాడుతున్నారు? ఆంటీ బ్రతికుండడం ఏంటి? అవును సింధు, ఇది నిజం. ఎవ్వరికీ అనుమానం రాకుండా రోజీని సైలెంట్ గా లేపేశానా లేదా? ఏ ఆధారాలు లేకుండా, కనీసం నా చేతికి మట్టి కూడా అంటకుండా రోజీ కార్లో బాంబు పెట్టించాను. రోజీయా? రోజీ ఎవరు? మా మేడం గారినే నా మేనత్తగా మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీ పేరు మాధవి. మీరు ఉండేది అమెరికాలో, వాషింగ్టన్లో. మేడం గారిని చంపాలని చూసింది చలసాని గారే అని తెలిసాక నేను షాక్ అయ్యాను. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆవిడ మామూలు మనిషి అయ్యేదాకా మా ఇంట్లోనే దాచాలని ఫిక్స్ అయ్యాను. నమ్మలేకపోతున్నాను వినయ్,
మొదటిసారి వింటున్నావుగా సింధు, అలాగే ఉంటుంది. ఆంటీ మీ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు వినయ్. వెంటనే మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. అక్కడైతే ఆంటీ మా అందరినీ చూస్తుంది కాబట్టి గతం తొందరగా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. వద్దు సింధు, రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏంటా రిస్క్? మీ ఇంటి దగ్గర అయితే చుట్టుపక్కల వాళ్ళు త్వరగా గుర్తుపడతారు. అది కాక ఇంట్లో ఉన్నది మా అత్తయ్య కాదని తెలిస్తే మా నాన్నమ్మ గుండె ఆగిపోతుంది. ఆంటీని అలాగే వదిలేయటం ప్రమాదం అనిపిస్తుంది వినయ్. ఆవిడికి శాశ్వతంగా జ్ఞాపక శక్తి తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి? అలా జరగదు సింధు. అలా అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇక నేనేం వినదలుచుకోలేదు వినయ్. వెంటనే మీ ఇంటికి వెళ్ళి ఆంటీని మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. సింధు, సింధు, నేను చెప్పిన మాట విను. వదులు విను సింధు, వదులు వినయ్. ప్లీజ్, నేను చెప్పిన మాట విను. వినయ్ ప్లీజ్ వదులు. అది కాదు సింధు, నా పరిస్థితి నేను అర్థం ఆంటీని చేసుకో. మా ఇంటికి తీసుకెళ్లిపోవాల్సిందే. సింధు ప్లీజ్, వినయ్ ప్లీజ్ వదులు. సింధు. రోజీ మేడం గురించి సింధుకి చెప్పడం రిస్కే. తన అసలే మొండిది. మేడంని బలవంతంగా తీసుకెళ్తుంది. ఒకవేళ తీసుకెళ్ళకపోయినా వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. ఏంటి సింధు, అర్జెంటుగా రమ్మన్నావు? మా చెల్లెని విడిపించమని అడగడానికి రుద్రమ్మ దగ్గరికి వెళ్ళాను. అన్నీ తెలిసి ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మీరెవరూ హెల్ప్ చేయనప్పుడు నేనేం చేయాలి? హెల్ప్ చేయనని నేను అన్నానా? అంత ఊర్పు లేకపోతే ఎలా? మనం ఓర్పుగా ఉంటాం సరేనండి. సెల్లో ఉన్న అవంతి పరిస్థితి ఏంటి? అందుకే రుద్రాంబ పెట్టిన కండిషన్కి ఒప్పుకుందాం అనుకుంటున్నాను. ఏంటది? పాండుని పెళ్లి చేసుకుంటే మా చెల్లెల్ని విడిపిస్తానంది. ఏంటి, పాండుని పెళ్లి చేసుకుంటావా? మతుండే మాట్లాడుతున్నావా సింధు? నాకిక వేరే దారి కనబడడం లేదు వినయ్. పెళ్లి వాయిదాకి సరైన కారణం చెప్పకపోతే ఎలా వినయ్? మా ఇంట్లో వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? సరే, అయిందేదో అయిపోయింది. నన్ను ఇంకా మర్చిపో. సింధు, సింధు నా మాట విను. కూర్చో. నీకు ఛాన్స్ ఇచ్చి ఇచ్చి నాకే విసుగు పుడుతుంది పాప. ఈరోజు ఛాన్స్ నేనే తీసుకుంటా. సాయంత్రం వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్దాం. ఎవ్వరూ ఉండరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి, రూల్స్ గురించి ఆలోచిస్తున్నావా? ఎంక్వైరీ కోసం తీసుకువెళ్ళానని చెప్తానులే. పని మీద బయటికి వెళ్తున్నాను. వచ్చేలోపు ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. నేరం చేశాను ఒప్పుకొని స్టేట్మెంట్ మీద సైన్ చేయి. లేదంటే ఫారెస్ట్లో నాతో రొమాన్స్ అయినా చెయ్యి.
ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. ఈ దుర్మార్గుడి టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. దీనికి అంతం ఎప్పుడూ అర్థం కావటం లేదు. ఛ! ఝాన్సీ, ఝాన్సీ, ఆ, సింధు, అవంతి లోపలుంది. అవంతి, అక్క, అక్క, ఏంటక్క ఒక్కదానివే వచ్చా? అమ్మ రాలేదా? నీతో మాట్లాడదామని వచ్చాను అవంతి. నాతో ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏముందక్క? నా పెళ్లి గురించి. పెళ్లి గురించి ఆలోచించాల్సిందేముందక్క? ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. నెల రోజుల్లో పెళ్లి కూడా పెట్టుకున్నారుగా. వినయ్ ఏ విషయం కన్ఫర్మ్ గా చెప్పట్లేదు అవంతి. రోజీ ఆంటీ చనిపోయాక పరిస్థితులన్నీ గందరగోళంగా తయారయ్యాయి. ఈ పెళ్లి జరుగుతుందని నాకు అనిపించట్లేదు అవంతి. ప్లీజ్ అలా అనకక్క. వినయ్ గారికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన నిన్ను ప్రాణం పోయినా వదులుకోడు. అవన్నీ పాత సంగతులు అవంతి. పెళ్లి ఎప్పుడని ఇందాక కూడా తనని నిలదీశాను, కానీ తను ఏ విషయం క్లారిటీగా చెప్పడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది చెప్పాక ఒప్పుకోదని అమ్మకి చెప్పలేదు, నీకు మాత్రమే చెప్తున్నాను. ఏంటక్కా అది? నేను పాండుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పాండుని పెళ్లి చేసుకుంటావా? నీకేమైనా మతిపోయిందా అక్క? నిన్ను విడిపించుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో నాకంతకంటే మంచి దారి కనిపించడం లేదవంతి. మనల్ని కష్టాల్లోంచి కాపాడే రోజీ ఆంటీ లేకుండా పోయింది. ఆ రుద్రంబ వాళ్ళ కుట్రతో భరత్ ని కూడా ఈ కేసుకి దూరంగా పెట్టారు. వినయ్ కూడా ఏమి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఇమీడియట్లీ ఏదో ఒకటి చేయకపోతే నీ జీవితం నాశనమైపోతుంది. అలా అని ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావక్క? మనిద్దరి జీవితాలు నాశనం అవ్వడం కన్నా ఇది బెటర్ కదా అక్క. నాదెలాగో దురదృష్ట జాతకం అవంతి. కష్టాలు నాకు అలవాటైపోయాయి. నువ్వు భరత్ సంతోషంగా ఉంటే నాకు అదే ఆనందం. అలా మాట్లాడకక్క. నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. ఆ పాండుగాడు పరమ దుర్మార్గుడు. అసలు నన్ను ఈ కేసులో ఇరికించింది కూడా వాడే. అన్నీ తెలిసి కూడా అతని చేత ఎలా తాళి కట్టించుకుంటావక్క? నాకు ఇంక వేరే దారి లేదవంతి. ఇద్దరం కష్టాల్లో ఉండి అమ్మని బాధ పెట్టడం కన్నా ఒకరు కష్టపడటమే మంచిది. ఒకవేళ నేను చనిపోయినా అమ్మని ప్రేమగా చూసుకోవడానికి నువ్వున్నావుగా. పాండుని పెళ్లి చేసుకుంటే మా చెల్లెల్ని విడిపిస్తానంది. పెళ్లి వాయిదాకి సరైన కారణం చెప్పకపోతే ఎలా వినయ్? మా ఇంట్లో వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? అయిందేదో అయిపోయింది, నన్ను ఇంకా మర్చిపో. వినయ్, ఏంటి వినయ్, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నా? అబ్బే ఏం లేదు అత్తయ్య. ఆఫీస్లో ఏవో చిన్న చిన్న వర్క్ టెన్షన్స్. నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను వినయ్.
అయ్యో, ఈ ఇంట్లో గాని నా దగ్గర గాని మీకు అడ్డేం ఉంది అత్తయ్య? మనసులో ఉన్న విషయాలన్నీ ధారాళంగా మాట్లాడండి. నే మాటకి విలువిచ్చి 25 ఏళ్ల తర్వాత ఈ ఇంటికొచ్చాను. మరి నువ్వు కూడా నా మాటకి విలువిస్తావా? మీకంటే నాకెవరూ ఎక్కువ కాదు అత్తయ్య. మీరు నాకు దేవతతో సమానం. మీరు చెప్పాలే గాని బంగాళాఖాతంలోనైనా దూకేస్తానంతే. నువ్వు నా మాట ఎక్కడ కాదంటావోనని టెన్షన్ పడుతున్నాన్రా. నువ్వు అడగాలే కానీ నా ప్రాణం కూడా ఇస్తాను అత్తయ్య. ఏం కావాలో మొహమాట పడకుండా అడగండి. ఆ, అది అది ఏం లేదు వినయ్. అమ్మ ఆశపడి నన్ను అడిగింది. నా కూతుర్ని ఇక్కడికి పిలిపిస్తాను. తనకి నువ్వు నచ్చితే కనుక పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా అలా బిగుసుకుపోయా? నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ప్రస్తుతం నీ మైండ్ ఇలా టర్న్ అయిందా అత్తయ్య? అమెరికాలో పెరిగింది కదా, మన సంప్రదాయాలు కట్టుబాట్లు పాటించదని భయపడుతున్నావా? అత్తయ్య అది తనకి నువ్వు నచ్చవని భయపడుతున్నావా ఏంటి? డోంట్ వరీరా, నా కూతురికే కాదు నువ్వు ఎవరికైనా నచ్చేస్తావు. అయినా అదంతా నీకెందుకురా? నా కూతురిని నేను ఒప్పిస్తాను, సరేనా? అత్తయ్య అది మరి మీరింత సడన్గా అడుగుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదురా. అది అత్తయ్య అది అత్తయ్య ఏంట్రా నీ ప్రాబ్లం? 1 minute అత్తయ్య, 1 minute. వినయ్, అయ్యో వినయ్, వినయ్ ఏమైంది? వినయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? అరే చెప్పరా. నీకెలా చెప్పాలత్తయ్య? ఓ తెలుగులో చెప్పరా, లేకపోతే కన్నడలో, తమిళ్లో, ఇంగ్లీష్లో ఏ లాంగ్వేజ్లో అయినా చెప్పు, అర్థం చేసుకుంటాను. కొంపతీసి నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నా మనసులో ఒక అమ్మాయి ఉంది అత్తయ్య. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సర్లేరా, ఆశపడ్డవన్నీ జరుగుతాయా ఏంటి? అమ్మకి నేనేదో ఒకటి సర్ది చెప్తానులే. ఆ అమ్మ ఎవరో చెప్పు, వాళ్ళ పెద్దవాళ్ళని నాకు పరిచయం చెయ్యి. అన్ని విషయాలు మాట్లాడి దగ్గరుండి నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఏంటి, సింధుతో వాళ్ళ పేరెంట్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారా? కొంప మునుగుతుంది మేడం. నేను ఇష్టపడుతుంది నా కొలీగ్ని అత్తయ్య. పేరు సింధు. ఓ సరే పద, మనం వెళ్ళి మాట్లాడదాం. అత్తయ్య, ఇప్పటికిప్పుడు మాట్లాడడం అంటే కుదరదు అత్తయ్య. ఏ ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అత్తయ్య. వినయ్, నాకెందుకు నువ్వు చెప్పేది నిజం కాదేమో అనిపిస్తోంది. అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు? నిజంగా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేను అమెరికా నుంచి రాగానే చెప్పుండేవాడివి. మీరు గతం మర్చిపోయినా లాజిక్లు మాత్రం మర్చిపోవట్లేదు మేడం. నువ్వు తప్పించుకోవడానికి కథలు చెప్తున్నట్టున్నావు. అమెరికా నుంచి నా కూతుర్ని పిలిపిస్తాను, వచ్చాక చూడు.
నచ్చలేదంటే అప్పుడే చెప్పు. అంతేగాని నాకు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పకు.